అఘోరా ఈ పేరు వింటేనే ఒళ్ళు జల్దరిస్తుంది. గుబురుగా గడ్డాలు, మీసాలు, ఒంటి నిండా విభూతి, చేతిలో త్రిశూలం. ఇది అఘోరాల స్వరూపం. అఘోరా జీవన విధానం గురించి ఒక్కో విషయం తెలుస్తుంటే వెన్నులో వణుకు పుడుతుంది. అఘోరాలు అంటే చనిపోయిన మనుషుల్ని పీక్కు తింటారని, మనుషులకు దూరంగా శ్మశానాల్లో నివాసముంటారని, అర్ధరాత్రుల్లో శవాలపై కూర్చుని క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారని, ఇలా అఘోరాల గురించి రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవముందో చూద్దాం. శైవ సాధువులలో ఒక రకమైన సన్యాసులను అఘోరాలు అంటారు. అఘోరా అంటే ఘోరాలు చేయని వారు సాత్వికులు అని అర్థమని అఘోరాలు చెప్తారు. లోక కళ్యాణం కోసం సర్వం త్యజించి భగవంతుణ్ణి ప్రార్థిస్తారని, విభూతిని పూసుకోవడం ఆ భగవంతుడి పట్ల తమకున్న భక్తిని, ఐహిక సుఖాల పట్ల అయిష్టతను చాటుకోవడమేనని అఘోరాలు చెప్పుకుంటారు. వీరి జీవన సరళి, ఆచార వ్యవహారాలు చాలా భయానకంగా ఉంటాయి. వీరికి ఇల్లు, వాకిలి వంటివేమీ ఉండవు. కుటుంబ జీవనమంటే వీరికి పడదు. సభ్య సమాజానికి దూరంగా ఉండడం వలన వీరు చేసే పూజలు, తపస్సుల వల్ల వీరి పట్ల సమాజంలో పలు సందేహాలున్నాయి. సంచార జీవితం గడిపే అఘోరాలకు శ్మశానాలు, పాడుబడ్డ భవనాలే అడ్డాలు. శ్మశానాల్లో ఉంటూ అక్కడే తిని అక్కడే పడుకుంటారు. కాలిన శవాల బూడిదను విభూతిగా పరిగణించి ఒళ్లంతా రాసుకుంటారు. మానవ పుర్రెతో చేసిన పాత్రలో ఆహారం తీసుకుంటారు. అదే పుర్రెలో కుక్కలకు ఆహారం తినిపిస్తారు. పొడవాటి ఎముకలను గుదిగుచ్చి దండలుగా మెడలో వేసుకుంటారు. మరో భయానక విషయమేంటంటే వీరిలో కొందరు నరమాంసం తింటారట. అయితే బతికున్న మనుషులను కాదు, చనిపోయిన వారి మాంసాన్ని మాత్రమే వీళ్ళు ఆరగిస్తారట. శ్మశానాల్లో సగం కాలిన శవాలను తెచ్చుకుని ఆహారంగా పూజిస్తారు. చనిపోయిన మనుషుల మెదడులో ఉన్న రసాలను వీరు ఎంతో ఇష్టంగా తాగుతారట. ఇంకొందరు శవాలతో సంభోగిస్తారు. వినడానికే ఒళ్ళు గగురు పొడుస్తుంది. కాని అఘోరాలు ఈ పనిని ఎంతో భక్తితో, ఇష్టంతో చేస్తారు. వీరి విపరీత పోకడల వలన సామాన్య సాధువులు వీరిని వ్యతిరేకిస్తారు. శవాల మధ్యన తిరుగుతూ శవాన్నే ఈశ్వరుడుగా భావిస్తారు అఘోరాలు. శ్మశానానికి అధిపతి ఈశ్వరుడే గనుక వీరు శ్మశానాన్నే తమ నివాసంగా భావిస్తారు. చిట్ట చివరకు అందరూ చేరుకునేది శ్మశానానికే కదా అంటారు వీళ్ళు. సాధారణంగా వీరు జన బాహుళ్యానికి దూరంగా ఉంటారు. అయితే కుంభమేళాలు జరిగే సమయంలో ఎక్కడెక్కడో ఉన్న అఘోరాలందరూ బయటకొచ్చి కుంభమేళాలో పాల్గొంటారు. వస్తు వ్యామోహం లేకపోవడం అనేది కూడా అఘోరా తత్వంలో మరొకటి. సన్యాసానికి పరాకాష్ట అఘోరా. వీరి జాతి 17వ శతాబ్దం నుంచి ఉన్నట్టు చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. బాబా కినారంను వీరు గురువుగా భావిస్తారు. ఆయన 170 ఏళ్లు బతికినట్లు అఘోరాలు చెప్తుంటారు. దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తర భారతదేశంలో అఘోరాలు అధికంగా ఉంటారు. మానవ శరీరాన్ని తుచ్చమైనదిగా, నీచమైనదిగా భావించే వీరు స్వర్గలోక ప్రాప్తికి కాళికను, శివుణ్ణి స్మరిస్తూ ఉంటారు. ఆ దేవతలు రాత్రిళ్ళు శ్మశానాల్లోనే సంచరిస్తారని వీరు నమ్ముతారు. అందుకే అక్కడే నిద్రపోతారు. ఈ ప్రపంచంతో కాని
మనుషులతో కానీ సంబంధం లేకుండా ఒంటరిగా జీవించడానికే ఇష్టపడతారు అఘోరాలు. ఇవి అఘోరాలకు సంబంధించిన విశేషాలు. మరో ఎపిసోడ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో వస్తాను.